హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు అల్లు అర్జున్ ని రేవంత్ రెడ్డి తిడుతున్నాడు. ఓకే. సోషల్ మీడియా మొత్తం అదే ట్రెండింగ్ అవుతుంది ప్రెజెంట్. సో ఆ వ్యాఖ్యలు కరెక్ట్ అంటావా? అగ్రీ అవుతా డిసగ్రీ అవుతా? అన్న ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ ఉందా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎందుకు తిడుతున్నాడు అంటే వాళ్ళకి వీళ్ళకి పడదు. మొన్నటి వరకు అల్లు అర్జున్ అంటే ఒక ఫ్రెండ్షిప్ మాదిరి అట బాండింగ్ ఉండేది. సో ఇప్పుడు ఆయన పేరు మర్చిపోవడం వల్ల ఆయన మీద కక్ష సాధింపు చేస్తున్నాడు అంతే. ఓన్లీ పేరు మార్చుకోవడం వల్లనే అంటావా? అంతే కదన్న, పేరు మర్చిపోవడం వల్లనే కదా. ఆ పేరు మర్చిపోవడం వల్ల అలా చేస్తున్నాడని నా అభిప్రాయము. సో ఎన్ని కేసులు పెట్టినా ఎంత చేసుకున్నా ఆయననైతే ఆపలేరు అసలుకి. థియేటర్ కి సినిమా చూడడానికి పోయినప్పుడు ఇక్కడ రేవంత్ చనిపోయినప్పుడు పోలీసులు ఇమీడియట్ గా వెళ్ళి మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పారంట. కానీ ఆయన వెళ్ళకుండా ఇట్లనే చూస్తా అని చెప్పారంట. ఎందుకు వెళ్ళాడన్నా? ఎందుకు వెళ్ళారన్నా? ఇప్పుడు చెప్తే మాత్రం ఎందుకు వెళ్ళకున్నట్టు ఉంటారన్న. ఏ హీరో అయినా కానీ, నువ్వైనా నేనైనా హీరో అయినా ఒక పర్సన్ చనిపోయినారంటే కనుక ఎందుకు వెళ్ళారన్నా? ఎందుకు వెళ్ళారు రేపు? మొత్తం అక్కడ సినిమా చూస్తున్న వాళ్ళందరూ కనుక బయటకు వచ్చేస్తారు మొత్తం అంతా ఆయనతో పాటు. ఎందుకు వెళ్ళారన్నా? వెళ్ళిపోయింటారు ఆయన. వీళ్ళు ఏమంటే కావాల్సిగానే ఇంకా ఆయనని చెయ్యాలా తొక్కాలని చెప్పి సీఎం ఆడుతున్న డ్రామా అది అంతే, అంతకుమించి ఏం లేదు అంతే. ఆ పేరు మర్చిపోవడం వల్లనే కదన్నా. ఓన్లీ ఆ పేరు మర్చిపోవడం వల్లనే ఎంతసేపు అన్న. ఆయన ఇప్పుడు ఇల్లీగల్ చేయాలంటే ఆయన మహా అంటే 100 కోట్లు కాదనుకుంటే ఆయన కేసే లేకుండా చేసుకుంటాడు. ఆయన ఏం చేస్తున్నాడు? న్యాయంగా ఆయన పని ఆయన చేస్తున్నాడు, న్యాయంగా చేస్తున్నాడు. సో మేము ఒప్పుకుంటాం. ఇటు ఆయనది తప్పు ఉంది, ఆయన వెళ్ళడం వల్లనే అలా జరిగింది, దానికి మేమేం కాదనడం లేదు. సో వీళ్ళు గడక ఏంటంటే ఆయన గడక ఒప్పుకున్నాడు, చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ గడక ఒప్పుకున్నారు. మా బాబు సినిమాకి వెళ్దామని చెప్పినందుకే నేను వెళ్ళాను, లేదంటే మేము వెళ్ళే వాళ్ళం కాదు అని అతను గడక ఒప్పుకున్నాడు. అల్లు అర్జున్ గడక ఏ తప్పు లేదు అది అని. సో ఆయన గడికి ఏం చేస్తున్నాడంటే ఒక ఇంజెక్షన్కి రోజు 4 లక్షలు ఖర్చు అవుతుంది. సింగపూర్ నుంచి తెప్పిస్తున్నాడు ఒక ఇంజెక్షన్ 4 లక్షలు రోజుకి. సో నేనే అన్న ప్రీమియర్ షోకి నాకు టికెట్ వస్తే నేనే అటు నుంచి వెనక్కి వచ్చేసా భయపడి, ఆ క్రౌడ్కి తట్టుకోలేక. అట్లాంటిది పిల్లవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎలా తట్టుకుంటారన్న ఆ క్రౌడ్కి? మీరే ఆలోచించండి. అంత క్రౌడ్ ఉంది, ఫుల్ క్రౌడ్ ఉంది. ఆ చుట్టుపక్కల మొత్తం ఆయన వస్తున్నాడు అంటే అందరూ చూస్తారు. పేరు మర్చిపోయిందని ఆ కక్షతో అనుకోవచ్చు, కానీ చాలా మంది వేరే సాధారణ ప్రజలు కూడా అంటున్నారు ఖచ్చితంగా తప్పే. వాళ్ళ అంతే నా కుక్కలకి ఏం చెప్తాం, ట్రోలింగ్ చేసే వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ ఆలోచించన్నా, ఆయన అరెస్ట్ అయ్యాడు, ఓకే సరే, అందరూ ఆయన ట్రోల్ చేస్తున్నారు. కానీ ఆ బాబు పరిస్థితి ఏంది, ఎలా ఉంది? ఆ బాబుకి ఎలా పోరాడుతున్నాడు ప్రాణాలతో అని ఒక్కరన్నా ఆ బాబు గురించి ఒక్కరన్నా వీడియోలు తీయడం కానీ ఆ బాబుకి ఎలా ఉందో కానీ చూడడమే లేదు. అంటే కావాల్సినే చేస్తారు కదా. ఎందుకు చేయరన్నా? ఇప్పుడు అన్న సాయం చేసేది అనేది వీడియోలు చూపించుకొని ఏదో ఫేమ్గా అయ్యేది కాదన్న. మనం సాయం చేసేది మనకు మనస్ఫూర్తిగా మనకు తెలిస్తే చాలన్న. మనం చేసామని మనకు తెలిసి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలన్న. బయట ప్రజలకి తెలియాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఒక మీడియా ఛానల్ వాళ్ళు కనుక అల్లు అర్జున్కి ఏదో ఇష్యూ అయింది, హాస్పిటల్లో పడ్డాడు, అది ఇదని కావాల్సిగానే పోస్టులు వేశారు. సో ఈ ఫ్యాన్స్ అందరు పోయి అడిస్తే కొట్లాడితే తప్ప అప్పుడు వాడు మీడియా ముందర వచ్చి సారీ అది ఇదని ఒప్పుకున్నాడు. సో ఇలా కావాల్సినే చేయడం అనేది కూడా తప్పు కదా అన్న. అవన్నీ ఫేక్ రూమర్లు అన్న. ఇప్పుడు నువ్వు లేవు, నేను లేను, నీకు తెలియదు, నాకు తెలియదు. ఓన్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆయనకే తెలుసుగా. డబ్బులు ఇచ్చింది ఆయనకు తెలుసు, డబ్బులు తీసుకున్నాకి వీళ్ళకి తెలుసు కదా ఎంత ఇచ్చారో ఎంత తీసుకున్నారో అని. ఒకవేళ తక్కువ ఇచ్చింది ఏంటంటే వాళ్ళే వచ్చి చూసుకుంటారా. ప్లస్ ఇంకోటి ఏంది, వాళ్ళ ఫ్యామిలీకి ఏ హెల్ప్ కావాలన్నా నేనున్నా వాళ్ళకి అండగాని ఆయన ప్రామిస్ చేశాడు. సో మీకు తెలిసిందే ఆయన ఎలాంటి వ్యక్తినో. కేరళలో ఒక గ్రామాన్ని గడక ఆయన దత్తత తీసుకున్నాడు. అలాంటి మంచి వ్యక్తి గురించి ఇట్లా ట్రోల్స్ చేస్తున్నారు. తప్పన్న, అది పేరు మర్చిపోతే కక్ష సాధించడం అనేది తప్పు. అది ఏదో దగ్గుతూ అలా అనేసాడు తప్ప మళ్ళీ వెంటనే అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు సీఎం, తెలంగాణ స్టేట్ సీఎం అని. సో అలా కావాల్సిగానే అలా చేయడం అనేది చాలా వరకు అయితే తప్పు. అది ఆయన సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ని తక్కువ చేసి అంటే ఆయన గురించి ఒక రకంగా తిడుతున్నాడు అనుకోవచ్చు. సో ఆ వ్యాఖ్యలకు మీరు ఏమంటారు? అదేదే కరెక్ట్ కాదు. నేను చెప్పేది, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, ఎవరు ఫ్యాన్ కాదు. కాకపోతే మనకి కోర్టు కూడా బెయిల్ కూడా క్యాన్సిల్ చేసింది. అది చెప్పండి. అంటే
అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిదే తప్పు అంటున్నారు. మీరు దానికి అగ్రి అవుతారా, లేకపోతే అల్లు అర్జున్ తప్పు అంటే దానికి అగ్రి అవుతారా? రేవంత్ రెడ్డి తప్పు. అంటే ఏ విధంగా? ఏమైంది అంటే మొన్న సక్సెస్ మీట్ పెట్టాడు కదా, అతనికి రేవంత్ రెడ్డి సీఎం అనేది కూడా అతనికి తెలీదు. చిన్న బుడ్డోడుకు తెలుసు. ఇతను పెద్ద సెలబ్రిటీ, గీతా ఆర్ట్స్ ఒక ఎండి అల్లు అర్జున్ ఎండి అన్నప్పుడు ఇంత పెద్ద సెలబ్రిటీకి నా పేరు తెలియదని ఆ మైండ్లోకి వచ్చేసింది. అది ఆ మైండ్లోకి వచ్చాక ఇది స్టార్ట్ అయింది. అది అంటే పేరు మర్చిపోవడం వల్ల ఇంత పెద్ద ఇష్యూ చేయడం అవసరం అంటారు. మరి అది సీఎంకి ఈగో ఉంటుంది కదా, నా జీవితం నా బతుకు మీద చెడ ఉంటుంది కదా, అది అనుకున్నాడు అతను. అది ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఇది కాకుండా ఇంకా ఏమైనా పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు, అందుకోసమని ఇట్లా చేస్తారు. లేలే, రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి ఏం పర్సనల్ ఏముంది లేదు కదా. ఆ పేరు జరిగిన కానించే కదా స్టార్ట్ అయింది. ఈ లాజిక్ పాయింట్ ఎవరికి అర్థం అవ్వాలి. నేను చెప్పాక అప్పుడు మీరు తీసుకుంటున్నారు, ఇంకో వేరే ఛానల్ తీసుకుంటున్నారు. అది అక్కడ జరిగింది. అది అంటే పేరు మర్చిపోవడం వల్ల ఇంత జైలు శిక్ష చేయడము, ఇట్లా పబ్లిక్లో తిట్టడము. ఇప్పుడు రాష్ట్రాలకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అట్లా ముందుగా హీరోలే సహాయం చేస్తారు కోట్లు. సో అప్పుడు అవసరమైన వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా ఎందుకు చేయడం అవసరమా? చిన్న అంటే 10 lakhs ఇచ్చాడు కదా బ్రో, 15 lakhs ఇవ్వాల. వాళ్ళ నాన్న ఏమన్నాడంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు, దానికి మేము సారీ చెప్పుకుంటున్నాం అని చెప్పారు. అది అంటే ఇప్పుడు మీరు కూడా దానికి అగ్రీ అవుతున్నారా? 25 lakhsలో 10 ఇచ్చారు, ఇంకా 15 ఇవ్వలేదు. ఇస్తా అన్నాడు కదా, కొద్దిగా బిజీలో ఉన్నాడు అతను, ఇస్తాడు. ఏమైంది అందులో? రేవంత్ రెడ్డి తప్పు. అది అల్లు అర్జున్ మీద ఎందుకు, అతని మీద అభంగ బండాలు ఎందుకు వేయడమేది? అతను కూడా పాప బాబు ఉన్నారు కదా, ఇస్తా అన్నాడు. ఇది హాస్పిటల్ ఖర్చులంతా చూసుకుంటా అన్నాడు కదా, ఎందుకు అబ్బా అతన్ని హైలైట్ చేస్తారు మీరు? అంటే థియేటర్కి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు రేవతి చనిపోయారు కదా, సో చనిపోయినప్పుడు ఆమె చనిపోయారు అంటే అతను రమ్మన్నాడు ఏంటి? అట్లా కాదు, ఆమె చనిపోయినాక మీరు వెళ్ళండి అని చెప్తే ఆయన వెళ్ళలేదంట. సినిమా చూసినాక వెళ్తాను. లేదు, వాళ్ళ అబ్బాయి ఇబ్బంది పెడితేనే ఆమె తీసుకెళ్ళింది. తల్లిగా బాధ్యత ఏంటి? కొద్దిగా మందలించి రేపు వెళ్దుగానమ్మా అని మందలించాలి. అది ఇమీడియట్గా తీసుకెళ్ళిపోతే ఎలాగా? ఆమెది కూడా తప్పు ఉంది కదా. సో మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏం చెప్తారు? తప్పది. నమస్తే అండి. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ అక్కడ సంజయ్ ఇష్యూ ఉంది కదా, అవునండి, దాని మీద అల్లు అర్జున్ తిడుతున్నారు. అవును. సో ఆ వ్యాఖ్యలకు మీరు ఏమంటారు? కరెక్ట్ అంటారా, రాంగ్? యాక్చువల్లీ అండి నేను మామూలుగా అయితే నేను రాంగ్ అన్నానండి. ఎందుకంటే ఈ విషయం మీద నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఫస్ట్ డే సినిమా చూడడానికి వెళ్తారు, సెకండ్ డే సినిమాకి వెళ్తారు. ఫస్ట్ డేకి థర్డ్ డేకి ఏం చేంజ్ ఉంటుందండి సినిమాకి వెళ్ళడానికి? సరే ఏమి చేంజ్ ఏం లేదు, అదే కంటెంట్, అదే ఇదే అది. ఇప్పుడు వెళ్ళి ఒక ఆమె పేరు ఎవరో చచ్చిపోయింది, రేవతి ఉత్తిపుణ్యం చచ్చిపోయింది ఆమెకి. ఇప్పుడు ఒక 2 days వెయిట్ చేస్తుంటే ప్రాబ్లం లేదు, దానికి అల్లు అర్జున్ ఫాల్ట్ కాదు. ఇంతకుముందు ఇదేం అల్లు అర్జున్ ఫస్ట్ టైం కాదుగా సంధ్య థియేటర్ రాడు. ఎంతమంది 20 years నుంచి తను చెప్తూనే ఉన్నాడు, సార్ నేను వస్తూనే ఉన్నానండి, చెప్తూనే ఉన్నాను. ఇది చాలా పెయిన్ఫుల్ యాక్ట్ ఇలా చనిపోవడం అనేది. ఆయన ఏం చెప్తున్నాడు, నేను మామూలుగా సినిమా చూడడానికి వచ్చాను, ఇంత క్రౌడ్ వచ్చి ఒకేసారి వచ్చేస్తారని నేను అనుకోలేదు, క్రౌడ్ వచ్చారు. సో దీనివల్ల మీరు ఆయన్ని ఇప్పుడు అనవసరంగా హైక్ చేసి ఆయన్ని అరెస్ట్ చేసి, ఇది అసలు ఇంతకుముందు ఎవరు అరెస్ట్ చేశారండి? ఇంతకుముందు ఏ హీరోని అరెస్ట్ చేయలేదు కదా. సో నాకు తెలిసి ఇదంతా కూడా ఓన్లీ ఆయన పేరు మర్చిపోయాడని కష్టం చేస్తున్నారు అంటున్నారు, నిజమే అనుకోవచ్చా? అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక యాంగిల్ ఇలా చూస్తుంటే ఆయన వైసీపీకి సపోర్ట్ చేశాడు అనేసి, లేకపోతే ఏదో చేశాడు అనేసి కూడా ఉంది. అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది నేను చెప్పలేను. బట్ నేనైతే నిజంగా ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్ విత్ అల్లు అర్జున్. అంటే ఇంకోటి ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రానికి 2 రాష్ట్రాలకు కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు హీరోలు కోట్లు ఇస్తుంటారు. సో అప్పుడు అవసరమైన వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా తిట్టడం అవసరమా? అవును, సీఎం రేవంత్ రెడ్డి. అవును. ఇప్పుడు ఎవరు తీసుకున్నారా ఎవరు తీసుకోలేదు అనేది విషయం పక్కన పెడితేనండి, ఎవరు కరెక్ట్ లేదు ఇక్కడ, ఎవరు కరెక్ట్ లేరు. ఒక పొలిటీషియన్ కరెక్ట్గా లేడు, ఒక హీరోస్ కరెక్ట్గా లేరు. ఒక నార్త్ సైడ్ చూస్తే మీరు జస్ట్ అక్షయ్ కుమార్ని తీసుకోండి, లేకపోతే సోను సూద్ని తీసుకోండి. ఒక చిన్న కష్టం వచ్చిందంటే దే కేమ్ అవుట్ అండ్ గేవ్ crores and crores. మన తెలుగు హీరోలు ఏం చేస్తున్నారండి? ఎవరికి ఏం చేస్తున్నారు? ఎవరి పనిలో ఆడున్నాడు. ఒక్కడు చెప్పండి, పోయిన ఒకడు వచ్చి ఈ టైంలో ఈ కష్టం వచ్చి ఇంత చేసామండి, మేము ఇంత సాయం చేసామని ఎవరున్నారు? ఎవరు లేరు. ఒక పొలిటీషియన్ చెప్పండి వచ్చి మేము ఇది చేసాం అది చేసామని, ఎవరు లేరు. మన దాంట్లో ఓన్లీ 1% అండి కంట్రీకి చేసిందంటే రతన్ టాటా, ఆయన తప్ప ఎవ్వరు చేయలేదండి నా దృష్టిలో అయితే. అది మీరు పర్సనల్ ఒపీనియన్ అడిగారు కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్లో ఐ ఫీల్ లైక్ రతన్ టాటా ఓన్లీ డిడ్ ఎనీథింగ్.
మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి అయితే నేనైతే ఇదైతే కరెక్ట్ కాదండి. ఆయన కొంచెం ఇంకొంచెం స్టెప్స్ తీసుకోవాలి ఇలాంటి వాటికి ముందు జరగకుండా. అండ్ మోర్ ఓవర్ ఇంత రష్ రాకుండా, ఇంత క్రౌడ్ రాకుండా. సో సంధ్య థియేటర్కి ఆల్రెడీ తెలుసు వీళ్ళు వస్తున్నారని, యాజమాన్యంకి ఆల్రెడీ ఆయన ఈ హ్యాస్ సెంట్ ఏ కంప్లైంట్ టు ద, సో అది లెటర్ ఇచ్చారంట, ఇలా వస్తున్నారండి, ఇట్లా వస్తున్నారనేసి. ఇంకా ఏ విధంగా మీరు అరెస్ట్ చేయడం వల్ల ఆయనకి ఏ విధంగా ఏంటి లాభం అసలు? ఇది జస్ట్ టు గెట్ ఏ హైకి రావడానికి తప్ప ఏమీ లేదు. నమస్తే మేడం. నమస్తే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తిడుతున్నాడు. అసలు మీకు ఒక విధంగా చూసుకుంటే సిగ్గుందా అనే విధంగా చాలా మంది అయితే మాట్లాడుతున్నారు. ఎవరికి? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏమంటారు? ఎవరికి సిగ్గుందా అని అడుగుతున్నారు. అల్లు అర్జున్. అల్లు అర్జున్కి నీకు సిగ్గుందా అని అంటున్నారు. అది ఒక ప్రెస్ మీట్లో పేరు చెప్పలేదని చెప్పేసి అలా ఆయన మీద పగబట్టాడు. సిగ్గుందా అంటే ఒక సీఎం మాట్లాడే మాటలేనా ఇవి? అలా మాట్లాడతారు ఎవరన్నా? రాష్ట్రానికి సీఎం అయ్యి ఉండి ఒక యాక్టర్ల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం కరెక్టే అంటారు? 100% కరెక్ట్ కాదు. ఆయన మాటలు ఎట్లున్నాయంటే, సీఎం ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడారు ఎవరికైనా. ఒక సీఎంని చూసి మనం నేర్చుకోవాలంటారు, జనాలు నేర్చుకోవాలంటారు. కానీ అతన్ని చూస్తే ఆయనను చూసి చాలామంది రౌడీలుగా బిహేవ్ చేస్తూ, సీఎంఏ బిహేవ్ చేస్తుంటే మనం ఎంత అన్నట్టు చేస్తున్నారు రోడ్ల మీద కూడా. కానీ అది 100% రాంగ్. ఇంకో మాట ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు అంటే, థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రేవంత్ అనే మహిళ చనిపోయింది. అవును, చనిపోయిన బట్టి మేము అల్లు అర్జున్ కి చెప్పాము చనిపోయింది, ఇక్కడ నుంచి వెళ్ళండి అని. ఆయన మాత్రం నేను సినిమా చూసినాకనే వెళ్తా అని చెప్పాడంట. ఎంతవరకు నిజమంటారు? అది ఎంతవరకు మనం చూడలేదు కదా, అది మనం వినలేదు, మనం చూడలేదు. కాబట్టి దాని గురించి మాట్లాడడానికి మనకి లేదు. ఎందుకంటే గత 20 years నుంచి ఆ థియేటర్కు ఆయన వస్తున్నారు, సినిమా చూసి వెళ్ళిపోతారు. కానీ అభిమానులు తాకిడి ఎక్కువ ఉంటుంది. బెనిఫిట్ షోకి వెళ్ళకూడదు, పిల్లల్ని తీసుకొని వెళ్ళకూడదు అని చెప్పేసి మనకు ఉండాలి ఆ బుద్ధి. ఎందుకంటే మేము కూడా నైట్ వెళ్దాం అనుకున్నాం కాబట్టి 11 గంటలకు న్యూస్ చూసి మేము ఆగిపోయాము. ఏదో హీరో వస్తున్నాడు కదా, చూసినట్టుంటుంది, మూవీ చూసినట్టు అట్లా అనుకున్నాం. కానీ మనం అట్లా వెళ్ళకూడదు, అది తప్పు. రాష్ట్రానికి ఫ్లడ్స్ కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు హీరోలు ఎందుకు చేస్తారు? కోట్లు ఇస్తారు. అవును, ఇస్తారు. అప్పుడు అవసరమైన హీరోలు ఎందుకు అవసరం కావట్లేదు? కరెక్ట్, 100%. వరదలు వచ్చినప్పుడు కూడా అందరికీ కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు అట్లా ఇస్తున్నారు. కానీ వరదలు వచ్చినప్పుడు ఇచ్చారు సరే, కానీ ఇప్పుడు కూడా ఆమె చనిపోయింది, తల్లి లేదు. కానీ అబ్బాయికి మేము న్యూస్లో నిన్న చూసాము, ఈరోజు చూసాము, బ్రెయిన్ డెడ్ అయిందని తెలిసింది. కానీ అబ్బాయి స్పృహలోకి వచ్చినా కానీ తండ్రిని కనుక్కుంటాడా, చెల్లిని కనుక్కుంటాడా, మతి స్థిమితం ఉండదేమో అని కూడా అనుమానాలు వస్తున్నాయంట డాక్టర్స్కి. కానీ అబ్బాయికి ఎంత ఖర్చు పెట్టినా కానీ మామూలు మనిషి అయితే కాడు. కానీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అది తక్కువ. అవును, అదైతే నాకు తెలియదండి. అంటే అందరు అనుకుంటున్నారు, క్వశ్చన్ వేస్తున్నారు. 25 lakhs మేము ఇచ్చాము. ఇట్లా అల్లు అర్జున్ గారి టీం హాస్పిటల్కి వెళ్ళేసి, ఆ టీం కూడా మేము ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, లైఫ్ లాంగ్ వాళ్ళకి మేము చూసుకుంటామని భరోసా ఇచ్చినట్టు ఆ టీం చెప్పినట్టు మేము న్యూస్లో చూసాము. కానీ 25 lakhs ఇచ్చారు అని చెప్తున్నారు అక్కడ. కానీ అదంతా కూడా మనము ఆయన మీద పుకార్లు కూడా అనుకోవచ్చు కదా. మరి దానికోసం మనం ముందు చెప్పకూడదు, దాని గురించి కూడా ఆలోచిద్దాం. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాత్రము నేను ఇది ఒప్పుకోను. వాడు వీడు అనడం తప్పు. ఫస్ట్ పాయింట్, ప్రతి ఒక్కళ్ళని ఆయన పేదవాళ్ళని సినిమా వాళ్ళ మీద ఏడవద్దని చెప్పండి. అక్కడ ఫస్ట్ పేదవాళ్ళకి ఏమైతే పథకాలు ఉన్నాయో అది పెట్టమని చెప్పండి ఫస్ట్. నేను కూడా చేశాను, ప్రజాభవన్లో నేను కూడా చేశాను. అది పథకాలు పెట్టేసి పేద ప్రజలకి ఆదుకోమని చెప్పండి ఫస్ట్. సినిమా వాళ్ళ మీద ఏడిస్తే ఏమొస్తుంది ఆయనకి? ఒక పేరు చెప్పలేదని చెప్పేసి ఇంత దారుణంగా ఆయన మీద టార్గెట్ చేస్తే అందరికీ తెలిసిందే, పిల్లలకి తెలిసిందే. అది అలా టార్గెట్ చేయొద్దు ఫస్ట్. ఆ బాబుకి ఏముందో అది వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు నేను ఇంకోటి క్వశ్చన్ ఏమేస్తున్నాను, 25 లక్షలు కాదు, ఆ అబ్బాయి ఫ్యామిలీకి ఇతను 300 కోట్లు తీసుకున్నారు. దాంట్లో 10 కోట్లు ఇచ్చినా తక్కువే. 10 కోట్లు కాదు, 20 కోట్లు ఇచ్చినా వాళ్ళ ఫ్యామిలీకి తక్కువ. ఎందుకంటే ఒక అభిమానంతో ఇంత చిన్న పిల్లోడు అంత అభిమానం పెంచుకొని అతను చూడాలని తల్లిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. వాళ్ళ కోసం ఫస్ట్ ఆ పని చేయమని చెప్పండి. అది నేను కోరుకుంటున్నాను. ఇంకోటి, ఇప్పుడు నేను అనేది కూడా ఒకటే అంటున్నాను, ఒక సీఎంని మాట్లాడుకోలేము, వీళ్ళు కాదు హీరోలు, వాళ్ళంతా జీరోలే. నేను రియల్ హీరోలు ఎవరో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి ఫస్ట్ వాళ్ళ గురించి ఎవరు చెప్పట్లా. రైతన్న ఫస్ట్ హీరో, ఇండియన్ ఆర్మీ హీరో, పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్ హీరో. వాళ్ళు కాదు హీరోలు, వీళ్ళంతా జీరోలు. నేను అదే చెప్తున్నాను నేను.